హాయ్, వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో మెకానిక్స్ టాపిక్లో ఉన్నాము. ఈరోజు మనం 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. మనం మెకానిక్స్ టాపిక్లో ఇంకొక 3-4 వీడియోస్ చేస్తే మెకానిక్స్ టాపిక్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం. తర్వాత అప్లయింగ్ ఎ ఫోర్స్ ఆఫ్ 5 న్యూటన్స్ ఆన్ ఎ వుడెన్ ప్లాంక్ విత్ మాస్ m1 accelerates it with 10 meter per second square. Another plank of mass m2 accelerate with 20 meter per second square when the same force is applied. If both the planks are tied with each other, the same force is applied. What will be the acceleration? అంటే ఇనిషియల్ గా ఒక m1 మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ కి 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాడు, దాని యాక్సలరేషన్ 10 వచ్చింది. సేమ్ ఫోర్స్ ని ఇంకొక మాస్ మీద అప్లై చేస్తే దాని యాక్సలరేషన్ 20 వచ్చింది అనమాట. మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములాతో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి యాక్సలరేషన్ తెలుసు, ఫోర్స్ తెలుసు, మనము మాస్ కనుక్కోవాలి. m1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5/10 ఈక్వల్ టు 0.5. సిమిలర్లీ m2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫోర్స్ బై యాక్సలరేషన్ డబల్ అయింది కాబట్టి మాస్ హాఫ్ అవుతుంది, 0.25. ఫైనల్ గా మాస్ అనేది ఏమవుతుంది, రెండింటిని కట్టి ఫోర్స్ ని సేమ్ ఫోర్స్ ని అప్లై చేశాడు కాబట్టి మాస్ ఏమవుతుంది 0.5 ప్లస్ 0.25 అంటే 0.75 అంటే 3/4. సో ఫైనల్ యాక్సలరేషన్ ఏమవుతుంది, ఫోర్స్ సేమ్ ఫోర్స్ బై 3/4 ఈజ్ ఈక్వల్స్ టు 20/3 అంటే 6/2/3 అంటే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ 6.67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. The instantaneous velocity and average velocity are equal when the object has what అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న మనం ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటే ఇలాగా ఏ నుంచి బికి వెళ్తున్న ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అంటే ఒక పాయింట్ లో మనం దాని వెలాసిటీ మెజర్ చేస్తే దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఇట్లా కాకుండా దాని యావరేజ్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటే దాన్ని యావరేజ్ వెలాసిటీ అంటారు. ఒక యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్న ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుందాం, దాని నెక్స్ట్ వెలాసిటీ 5, నెక్స్ట్ వెలాసిటీ 10, నెక్స్ట్ 15, 20, 25 అంటే దీని వెలాసిటీ సేమ్ లెవెల్స్ లో చేంజ్ అవుతా ఉంది, అంటే దీనికి యాక్సలరేషన్ యూనిఫామ్ గా ఉంది. ఇలాంటప్పుడు దీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, కానీ యావరేజ్ వెలాసిటీ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మూవింగ్ ఇన్ సర్కిల్, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంది అనుకుందాం. మూవ్ అవుతా ఉంటే ఒకవేళ కాన్స్టెంట్ వెలాసిటీతో అది మూవ్ అయినా సరే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ సేమ్ అయినా సరే, ఒక సెర్టైన్ పాయింట్ లో అది సేమ్ పొజిషన్ కి రీచ్ అవుతుంది. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. కాబట్టి ఒక ఆబ్జెక్ట్ సేమ్ పొజిషన్ కి రీచ్ అయితే దాని యావరేజ్ వెలాసిటీ 0 అయిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో దానికి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఉన్నా కూడా యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వవు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. హ్యాస్ వేరియబుల్ యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటేనే రెండు ఈక్వల్ కాలేదంటే వేరియబుల్ యాక్సలరేషన్ అంటే ఇది 10 పెరిగి 30 పెరగడము, 20కి తగ్గడము, మళ్ళీ 40 ఇలాగున్నా కూడా అది సేమ్ అవ్వవు. ఇది కూడా ఆప్షన్ కాదు. ఓన్లీ 0 యాక్సలరేషన్ అంటే ఎటువంటి యాక్సలరేషన్ లేకుండా సేమ్ వెలాసిటీతో అది మూవ్ అవుతా ఉంటేనే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ అనేవి సేమ్ అవుతాయి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. కానీ ఇది ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్ కి రీచ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ సర్క్యులర్ మోషన్ ఇచ్చాడు కానీ మనకి సేమ్ పొజిషన్ రీచ్ అవ్వదు అన్న అసంప్షన్ తో మనం ఈ ప్రాబ్లం చేస్తాం అన్నమాట. సేమ్ పొజిషన్ కి రీచ్ అయినా కూడా ఈ రెండు ఈక్వల్ కావు. ఒకవేళ 0 యాక్సలరేషన్ తో సేమ్ పొజిషన్ కి రీచ్ అయినా కూడా ఈ రెండు ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ మనకి సేమ్ పొజిషన్ కి రీచ్ అయింది అని వాడు ఇవ్వలేదు కాబట్టి మనం అది అసంప్షన్ లో తీసుకోం. ఆన్సర్ ఆప్షన్ డి మనం పెట్టొచ్చు సేఫ్ గా. ప్రకృతి స్విమ్స్ ఇన్ ఏ 90 meter long pool. She covers 360 meter in 2 turns by swimming from one end to another and back to the same position in straight path. అంటే ప్రకృతి 90 meter లాంగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసింది, అలాగా 2 సార్లు అటు ఇటు తిరిగింది. టోటల్ వెలాసిటీ కదా, యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అసలు ఈ ఫార్ములాలో లేదా ఈ ప్రాబ్లంలో మనకు అసలు టైం వాల్యూని ఇవ్వలేదు, కానీ మనకు తెలిసింది ఏంటి, ప్రకృతి అటు ఇటు తిరిగి మళ్ళీ సేమ్ పొజిషన్ కి రీచ్ అయింది. సేమ్ పొజిషన్ కి రీచ్ అయింది అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థాన భ్రంశము, అంటే ఏ పొజిషన్ నుంచి రీచ్ అయిందో అదే పొజిషన్కి వచ్చింది కాబట్టి స్థాన భ్రంశం అనేది 0 ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అనేది 0 ఉంటుంది. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఒక రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది, అది మూవ్ అవడానికి ఇష్టపడదు. ఓకేనా, ఒక మూవింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఆగడానికి ఇష్టపడదు అనమాట. ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ రెస్ట్ వాంట్స్ టు బి ఇన్ రెస్ట్, ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ వాంట్స్ టు బి ఇన్ మోషన్. ఈ కాన్సెప్ట్ ని మనము ఇనర్షియా అంటాము. ఈ ప్రాపర్టీ, ఒక వస్తువుకు ఉండే ఈ ప్రాపర్టీని ఇనర్షియా అంటాము. ఇనర్షియా ఎక్కువ ఉండాలి అంటే ఒక బరువుగా ఉన్న ఆబ్జెక్ట్ ని కదల్చడం కష్టం, అలానే బరువుగా ఉన్న ఆబ్జెక్ట్ ని, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ని ఆపడం కష్టం. కానీ బరువు తక్కువ ఉందనుకోండి, దాన్ని మనము ఈజీగా మూవ్ చేయొచ్చు. కాబట్టి ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, కాబట్టి మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే ఇనర్షియా తక్కువ ఉంటుంది. ఉన్న ఆప్షన్స్ లో మాస్ ఎక్కువ ఉన్న ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. రబ్బర్ బాల్, స్కూటర్ అండ్ బస్,
₹5 కాయిన్స్, ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్. కంపారిటివ్లీ ఉన్న ఆప్షన్స్ లో ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్ కి మాస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికే మాక్సిమం వాల్యూ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఫర్ మాక్సిమం రేంజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ షుడ్ బి. అంటే ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ ఉంది, అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం విసిరేస్తే దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో మాక్సిమం రేంజ్ అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి ఈ వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే దాన్ని ఏ యాంగిల్లో మనము విసిరేయాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఒక సెర్టెన్ వెలాసిటీతో విసిరేస్తాం. దీన్ని ఇనిషియల్ వెలాసిటీ u అనుకుంటే హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, u cos θ, వర్టికల్ కాంపోనెంట్ u sin θ. ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ అనేది హారిజంటల్ గా ఎంత దూరం వెళ్తుంది అనే పాయింట్ ని డిసైడ్ చేస్తుంది. వర్టికల్ కాంపోనెంట్ అనేది ఆబ్జెక్ట్ గాల్లో ఎంతసేపు ఉంటుంది అనే పాయింట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మాక్సిమం రేంజ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్. కానీ ఇక్కడ మాక్సిమం రేంజ్ అంటే హారిజంటల్ గా ఎంత దూరం పోయింది అని కాదు. ఇట్లా మనము ప్రొజెక్టైల్ మోషన్ లో ఆబ్జెక్ట్ ని వేసినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి కింద పడుతుంది అనమాట. ఇలాగా గాల్లో ఎంతసేపు ఉండి కింద పడింది అనేదే రేంజ్ అనమాట. ఇక్కడ మాక్సిమం రేంజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం విసిరేసినప్పుడు ఇలాగా పైకి వెళ్ళి ఇది కింద పడుతుంది. ఇట్లాగా స్టార్టింగ్ పాయింట్ కి ఇక్కడ ఎండింగ్ పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ మాక్సిమం అయితే దాన్ని మాక్సిమం రేంజ్ అంటారు. మనం జనరల్ గా ఏమనుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ ని విసిరేసినప్పుడు ఎంత దూరం పోతే అది రేంజ్ కదా అనుకుంటా. కాదు, ఎందుకంటే ప్రొజెక్టైల్ మోషన్ పర్పస్ ఏంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇండియాలో ఉండి పాకిస్తాన్ లో ఒక సర్టెన్ పాయింట్ మీద మిసైల్ వేయాలి. మిసైల్ వేయాల్సిన ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ మిసైల్ అనేది ఒక పాయింట్ నుంచి వెళ్ళి కరెక్ట్ గా మనం అనుకున్న పాయింట్ మీద కరెక్ట్ గా పడాలి. దీన్ని మనం రేంజ్ అంటాం. అంతేగాని ఆ మిసైల్ అనేది పడి అక్కడి నుంచి ఎగురుకుంటూ ఇంకొక పాయింట్ పోవాలని మనం ఎప్పుడు అనుకో. మనకు ఆబ్జెక్టివ్ ఏంటి, రేంజ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఫైనల్ గా అది పడే పాయింట్ మాత్రమే మనం రేంజ్ గా కన్సిడర్ చేయాలి. అంతేగాని ఒక రాయిని విసిరేస్తే ఎంత దూరం పోతే అది రేంజ్ కాదు. గాల్లో ఉండాలి ప్లస్ హారిజంటల్ డిస్టెన్స్ మాక్సిమం అవ్వాలి. అంటే u sin θ మాక్సిమం ఉండాలి, u cos θ మాక్సిమం, రెండు మాక్సిమం ఉండాలి. అంటే రెండు ఈక్వల్ కూడా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే రేంజ్ అనేది మాక్సిమం అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్డ్ అంటే రెండు ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి, θ = 45 అయినప్పుడు మనకి రేంజ్ అనేది మాక్సిమం అవుతుందని మనకి అర్థమవుతుంది. ఇలా కాకుండా మనము డైరెక్ట్ గా రేంజ్ ఫార్ములా ఏంటి, r = u² sin 2θ/g. దీని నుంచి కూడా మనము రేంజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ దీని వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే sin 2θ 1 అవ్వాలి, అంటే 2θ 90 అవ్వాలి, అంటే θ 45 అవ్వాలి. ఇలాగ మాక్సిమం రేంజ్ ఫార్ములా అనేది రేంజ్ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. లేదా లాజిక్ తో వర్టికల్ వెలాసిటీ అండ్ హారిజంటల్ వెలాసిటీ బ్యాలెన్స్డ్ గా ఉంటే రేంజ్ అనేది ఆటోమేటిక్ గా మాక్సిమం అవుతుంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.